మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనము మనము ధ్యానాంశముగా చేసుకొని ఆ వచనం ద్వారా పరిశుద్ధాత్మ మరియ తల్లిని ఏ రీతిగా తన కుమారుని కనడానికి సిద్ధపరిచిందో మనము గ్రహించాం. ఈరోజు చదువుతాము మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము. ఆమె యొక్క కుమారుడు కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ప్రియమైన విశ్వాసులారా, కన్య మరియ యోసేపునకు ప్రదానము చేయబడినదని మనము ముందుగానే నేర్చుకున్నాం. ప్రదానం అంటే చట్టరీత్యా వారు భార్య భర్తలే, కానీ వారికి పరిమితులు ఉన్నాయి. పెద్దలు నిశ్చితార్థం చేశారు, అలాగని పెళ్లి కాదది, కానీ పెళ్ళే. ఈ పెళ్లి కుమారుడు వచ్చి నిర్ణయించిన ఆ పెళ్లి కుమార్తెను తన గదికి తీసుకెళ్లే వరకు వివాహము పూర్తయినట్టు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కన్య మరియ యోసేపుకు ప్రదానం చేయబడింది. ఆమె గర్భవతిగా ఉంది. ఈ విషయం యోసేపుకు తెలిసిపోయింది. ఎప్పుడైతే తనకు ప్రదానం చేయబడిన మరియమ్మ గర్భవతి అని తెలుసుకున్నాడో, యోసేపు నీతిమంతుడైనందున ఆమెను బయటికి లాగి పంచాయతీలో పెట్టలేదు. ఆమెను సిగ్గుపరచాలని వీధిలోకి లాగలేదు. రహస్యముగా ఆమెను విడనాడాలని అనుకుంటున్నాడు. ఆమెను విడిచిపెట్టాలి అని ఆలోచించుకున్నాడు. ఇతనికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే డివోర్స్ కన్నా వెళ్ళాలి. రెండవది, ఈయన ఏదైనా దూరదేశం పోవాలి, ఎవరికి కనపడకుండా పోవాలి. మూడవది, తనను తానే ముగింపు చేసుకోవాలనగా తన జీవితానికి ముగింపును ఆయనే ఇచ్చేసుకోవాలనగా ఆత్మహత్య చేసుకోవాలి. ఈ 3 దారులు తప్ప యోసేపుకి ఇంకొక దారి లేదు. అందుకని యోసేపు కలవరపడుతున్నాడు, నిద్ర పట్టని స్థితిలో ఉన్నాడు. అలా అలిసిపోయి నిద్ర పట్టని స్థితిలో ఆ మనసులో ఉన్న ఆ భావోద్వేగాలు అతన్ని మెలిపెడుతూ ఉండగా అలా నిద్రలోకి జారుకున్నాడు. ఇప్పుడు దేవదూత స్వప్నమందు ఆయనకు ప్రత్యక్షమై అంటుంది, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. చెప్పబడిన వాక్యం ఇక్కడ చిన్నదే, కానీ యోసేపుకి ఇంకా బహుగా ఆ దేవదూత విడమర్చి చెప్పింది, యోసేపు, నీ భార్య అయినా మరియను నువ్వు అనుమానించొద్దు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తుంది, ఒక కుమారుని కంటుంది. ఆ కుమారుని ద్వారా ఈ లోకానికి రక్షణ అనేది తీసుకురాబడుతుంది. ఇది దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక. దేవుడే తన కుమారుణ్ణి నీకు ప్రదానము చేయబడిన నీ భార్య ద్వారా ఈ లోకానికి రప్పిస్తున్నాడు అని చెప్పినప్పుడు యోసేపు విధేయత చూపించాడు. దేవదూత చెప్పిన మాటను విన్నాడు. దేవుడు ప్రణాళికను అర్థం చేసుకున్నాడు. లోకానికి రక్షణ వస్తుంది అని చెప్పి తనకున్న భయాలను, తనకున్న అనుమానాలను, తనకున్న ఆందోళనను తీసి పక్కన పెట్టేశాడు. మరియ తల్లిని హక్కున చేర్చుకున్నాడు. మత్తయి సువార్తలో ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు
యేసు అని పేరు పెట్టుదువు అంటుంది. కాబట్టి యేసు అనగా అర్థం ఏమిటంటే ఇది హీబ్రూ పదము నుండి వచ్చిన తెలుగు భాషాంతరం. హీబ్రూ మాటలో ఏమని ఉంటుందంటే యెషూవా అని ఉంటుంది. యెషూవా అనే మాటకు అర్థం ఏమిటంటే యెహోవాయే రక్షణ. మానవాళ్ళందరికీ కూడా, మనుషులందరికీ కూడా దేవుడే రక్షణ. ఆ దేవుడే ఇప్పుడు తన ప్రజలను అనగా తన పోలికలు తన స్వరూపమందు సృష్టించుకున్న మానవులను రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి రావటం గురించిన 3 విషయాలు ఈరోజు మనము గ్రహించాలి. అంటే ఆయన ఎందుకు వచ్చాడు అనేవి 3 కోణాల ద్వారా లేదా 3 సిద్ధాంతాల ద్వారా మనం తెలుసుకోవాలి. యేసు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎందుకంటే మొదటగా మనందరికీ సాల్వేషన్ ఇవ్వడానికి వచ్చాడు. రక్షణ అన్నిటికంటే ముఖ్యమైనది, మానవుణ్ణి పతనం చేసేది, మానవ జాతిని అంతా నాశనపరిచేది అసలైనది ఏమిటంటే పాపము. ఆ పాపము నుండి రక్షింపబడాలి. అందుకే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించటానికి ఆయన ఈ లోకానికి వస్తున్నాడని దేవుని వాక్యం చెబుతుంది. రక్షణ ముఖ్యం. ఈ మనిషి రక్షింపబడడానికి మొదటి ఉద్దేశము తన ప్రజలను వారు పాపముల నుండి రక్షించాలి. జస్టిఫికేషన్ ద్వారా, నీతిమంతులుగా తీర్చటం ద్వారా. మొదటిది జస్టిఫికేషన్ అంటే మనల్ని ఏం చేయాలి? నీతిమంతులుగా చేయాలి. ఎందుకంటే మనలో ఎందుకు నీతి లేదు అంటే నిజమే, ప్రతి వాడు దుర్నీతితోనే జీవిస్తున్నాడు. మంచి అనేది ఎవరిలోనే లేదు. పాపమునకు మానవుడు ఏమైపోయాడంటే దాసుడైపోయాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం మీద చెబుతుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. జాతి భేదము, మత భేదము, కుల భేదము, ప్రాంతీయ భేదము ఏది లేదు. మానవులందరూ పాపులే, అందరూ పాపము చేస్తున్న వారే. దేవుడిచ్చే ఆ మహదైశ్వర్యమైన మహిమను వారు పోగొట్టుకున్నారు. ఆ పోగొట్టుకున్న మహిమను పొందలేక పోతూ ఉన్నారు. పాపం వలన అనేకమైన తప్పుడు పనులు మనం చేస్తూ ఉంటుంటాం. తప్పుడు మాటలు మాట్లాడుతాం, తప్పుడు ఆలోచనలు కలిగి ఉంటాం, తప్పుడు వైఖరులతో జీవిస్తూ ఉంటుంటాం. ఇలాంటి తప్పు మార్గంలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈ పాపము వలన అనేకమైన విధ్వంసక కార్యాలు జరుగుతూ ఉన్నాయి. భార్యను నేను తాగినాక డబ్బులు ఇవ్వు అన్నాడట. ఆమె విసిగిపోయి నేను ఇవ్వనున్నది. ఇవ్వనంటే లోపలికి వెళ్ళి కొడవలు తెచ్చి గొంతు కోసాడు. నిన్న మొన్న న్యూస్లో మీరు చూడండి. పాపము మనతో అనేకమైన దుర్నీతి కార్యాలు చేయిస్తూ ఉంటుంది. ఈ పాపము దేవుడి ముందు మనల్ని దోషిగా నిలబెడుతుంది. దేవుడి దగ్గర తలెత్తుకోలేకుండా చేస్తుంది. కయ్యను ఏం చేశాడు? తమ్ముణ్ణి పొలంలో చూసి అతన్ని చంపివేశాడు. దేవుడికి తెలియదా? తెలుసు. కయ్యను దగ్గరికి వచ్చి, కయ్యను నీ తమ్ముడు ఏడి అని అడిగాడు. అడిగితే నా తమ్ముడికి నువ్వు నన్ను కాపలా పెట్టావా అని దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. దేవుడు కన్ను ప్రతి వారిని చూసే కన్ను, తప్పించుకోలేము. పాపం. మరి ఈ పాపము వలన మానవులు దేవుడికి పరలోకానికి
మరి యేసు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఏంటవి? తప్పుడు పనులు, తప్పుడు మాటలు, తప్పుడు భావనలు, తప్పుడు వైఖరులు, ఈ పాపిష్టి పనులు అన్నీ కూడా యేసు వచ్చిన తర్వాత అవన్నీ రివర్స్ అయిపోయాయి. ఎక్కడికి వచ్చిన తర్వాత? మన హృదయంలోనికి వచ్చిన తర్వాత. ఈ పాపము అంతా కూడా మనలో నుండి తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దీన్నే మనం ఏమంటున్నామంటే జస్టిఫికేషన్ అంటున్నాం. అంటే నీతిమంతులుగా మనల్ని చేస్తున్నారు. ఎలాగా? యేసును విశ్వసించటం ద్వారా మనం ఏదైనా పాపము చేయాలి అని తలంపు వచ్చినప్పుడు, ప్రభువా ఈ పాపము నా హృదయంలో పడుతుంది, దీన్ని తొలగించి వేయి అని విశ్వసించి ఆయన్ని అడిగితే ఆ పాపమును నీ నుండి దూరం చేసేస్తాడు. ఒకవేళ పాపమును మనం వదిలి రాకపోతే, అవిధేయులుగానే ఉంటే, మరి దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాదా? తప్పకుండా వస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం ఏమని చెప్తుందో చూడండి. అక్కడ వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి, వీటి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. దేవుని మాట వినని వారు, చాలామంది బాధకులు దేవుని వాక్యం చెబుతుంటే మాదులుగా చెలరేగి తిరుగుతున్న వారు ఆ వాక్యమును అడ్డుకుంటున్నారు. దేవుడి వాక్యం అంటుంది కదా, ఒకానొక దినమున వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది, దేవుని కోపము వస్తుంది, దేవుని కోపం వస్తుంది. దేవుని మాట వినటం అంటే ఆయన ఆజ్ఞను స్వీకరించటమే, పాటించటమే. మరి పాపము వలన మరణము వస్తుంది, పాపము వలన దేవుని ఉగ్రత కూడా వస్తుంది. ఆ ఉగ్రత పాలైన వారు ఏమవుతారంటే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనములో ఉన్నట్టు, వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములలో పడవేయబడును. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయును ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబవళ్ళు బాధించబడుతున్నారు. ఇవి ఎవరి కొరకు నరకం తయారు చేయబడిందో ఇక్కడ దేవుని వాక్యం ప్రకటిస్తుంది. తన స్వరూపములో తన పోలికలో చేసుకున్న మానవుల కొరకు దేవుడు నరకమును సృష్టించలేదు. అపవాది అనగా సాతానుకును, క్రూర మృగము సాతాను తరపున పనిచేసే అవిధేయులైన రాజ్య పాలకులకును ఈ వాక్యము దేవుడు రాసి ఉంచాడు. వారి కొరకు నేను ఏర్పరిచాను, మీ కొరకు కాదు. అందుకే నేను నా ప్రియ కుమారుని మీ కొరకు పంపుతున్నాను. ఆయన స్త్రీ యందు పుట్టి మిమ్మల్ని విమోచిస్తాడు, రక్షిస్తాడు అంటున్నాడు. కాబట్టి మనము రక్షించబడడానికి ఆయనే, దేవుడే తన కుమారుని మన కొరకు పంపించాడు. పేతురు ఇదే విషయాన్ని చాలా వివరణగా చెబుతున్నాడు. మొదటి పేతురు 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాణి మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడండి? మనము ఆయన పుట్టినరోజుని జరుపుకుంటున్నాం. ఆయన పుట్టినరోజులో ఉన్న పరమార్థం ఎందుకంటే, ఆయన మనకు రక్షణ ఇవ్వడానికి. రక్షణ ఏ విధంగా వస్తుందంటే, మన పాపములు ఆయన తీసుకొని ఆయన శిలువమాని మీద వాటిని మోసి మనందరికీ విమోచన కలిగించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని పేతురు చెప్తున్నాడు. ఎందుకంటే పాపముల విషయమై చనిపోతున్నాడు ఆయన. ఎవరి పాపాలు? ఆయన పాపి కాదు, పరిశుద్ధుడిగా పుట్టినవాడు.
మనందరి పాపాలు ఆయన మీదకి తీసుకుంటున్నాడు. నీతి విషయమై మనల్ని జీవించేలాగా చేస్తున్నాడు. ఎవరైనా యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు ఆ అంగీకరించిన వాడు యేసు యొక్క ఆత్మచేత, పరిశుద్ధాత్మచేత నడిపించబడిన వాడు పాపము విషయంలో చనిపోయిన వాడవుతాడు. క్రీస్తు విషయంలో జీవిస్తాడు. పాపం విషయంలో చనిపోయిన వాడు అవుతాడంటే అంతకుముందు మహాఘోరమైన పాపి ఇప్పుడు పాపమును అసహ్యించుకుంటున్నాడు. అంతకుముందు వ్యసనపరుడు ఇప్పుడు వ్యసనముల జోలికి పోవటం లేదు. అంతకుముందు అనేకమైన అబద్ధాలు చెప్పిన వాడు నీతిగా న్యాయముగా జీవిస్తూ ఉన్నాడు. అంతకుముందు పాపిష్టి జీవితము, రోత జీవితము, అందరి చేత చీకొట్టించుకునే జీవితము ఉన్న మనుషుడు యేసును అంగీకరించిన తర్వాత, యేసును నమ్ముకున్న తర్వాత వాడి జీవితమే మారిపోతుంది. నీతితో నింపే ఆ ప్రక్రియ, జస్టిఫికేషన్ అనేది ఎవరి ద్వారా జరుగుతుందంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే జరుగుతుంది. పేతురు అదే అంటున్నాడు కదా, ఆయనే తన శరీరమందు మన పాపములను మోసి. చాలా మంది అంటుంటారు, ఎందుకండి మీ యేసు ప్రభుకి అంత బాధ ఎందుకు, నా పాపాలను ఆయన మీద ఎందుకు చేసుకోవాలి అంటాడు. ఆయన మన కన్న తండ్రి. యేసు ప్రభు మన సృష్టికర్త. మన పిల్లలు పాడవుతుంటే, మన పిల్లలు నశించిపోతుంటే మనము ఊరికనే ఉంటామా? ఉండలేంగా. వారిని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఒక న్యాయమూర్తి, ఆ న్యాయమూర్తికి చాలా పెద్ద పేరు. నీతిని తప్పడు, న్యాయమే చేస్తాడు, ధర్మాన్ని పాటిస్తాడని పేరు. ఆ న్యాయమూర్తి అంత మంచి పేరు తెచ్చుకున్నవాడు. అయితే అతని కడుపున పుట్టిన కొడుకు న్యాయమూర్తి లాంటి వాడు కాదు. ఈ జడ్జి గారైతే ఎంతో పేరున్నవాడు, మంచివాడని పేరున్నవాడు. కొడుకు మాత్రము దుర్మార్గపు పనులు చేసేవాడు, తాగుబోతు, తిరిగిపోతూ, వ్యభిచారి, హంతకుడు, ఇలాంటి వ్యసనాలతో ఉన్న ఆ కొడుకు ఒక దినమున ఒక హత్య కేసులో ఇరుక్కుపోయాడు. ఒక హత్య చేశాడు, దొంగతనం చేయబోయి హత్య చేసేసాడు. పోలీసులు అరెస్ట్ చేశారు, కోర్టులో పెట్టారు. ఈ న్యాయమూర్తి ముందుకే తీసుకుని వచ్చారు. ఆ ఎదట బోనులో కన్న కొడుకు దోషిగా ఉన్నాడు. సీట్లో న్యాయం తీర్చవలసిన తండ్రి ఉన్నాడు. ఒకవైపు కొడుకు, ఒకవైపు న్యాయం తీర్చవలసిన తండ్రి. ఇప్పుడు ఏం చేయాలి? వాదనలు జరుగుతున్నాయి. ఆ వాదనలో హత్య చేసింది ఆ ముద్దాయే అని చెప్పి నిరూపణ అయిపోయింది. తప్పదు. ఇప్పుడు ఈ న్యాయమూర్తి ఏం చేయాలి? ఆ ముద్దాయికి ఉరి శిక్ష వేయాలి. ఉరి శిక్ష వేశాడు. ఉరి తీయవలసిన సమయం వచ్చింది. అప్పటి వరకు ఈ ఉరి తీయవలసిన ఆ ముద్దాయిని బ్యారక్లో ఉంచుతారు. ఖైదీలకున్న గదులు ఉంటాయి కదండి, వాళ్ళ ముద్దాయిని పెట్టి గదులు ఉంటాయి, అందులో ఉంచారు. ఉరి తెల్లవారేటప్పటికి తీస్తారనగా ఈ న్యాయమూర్తి ఆ రోజు ఆ జైలులోకి వచ్చి ఆ జైలులో ఖైదీని చూడాలని పర్మిషన్ తీసుకొని ఆ ఖైదీ ఉన్న గదిలోకి వెళ్ళి ఇలా అన్నాడు, బాబు నువ్వు వేసుకున్న ఆ బట్టలు తొలగించు, విప్పే. ఇదిగో నేను నా బట్టల్ని తీసివేస్తున్నాను. నా బట్టలు నువ్వు వేసుకో, నీ బట్టలు నేను వేసుకుంటాను.
నేను న్యాయమూర్తిని కదా, ఎలాగైనా వారితో చెప్తాను, నువ్వు మాత్రము ఇక్కడ నుండి వెళ్ళి ఏ తప్పు చేయకుండా జీవించు అని ఆ బట్టలు, ఈయన వేసుకున్న బట్టలేమో కొడుకుకి ఇచ్చి, కొడుకు బట్టలు, ఖైదీ బట్టలేమో ఈయన వేసుకుని ఈయన చెరసాలలోనే ఉండిపోయాడు. కొడుకేమో నెమ్మదిగా బయటకు వచ్చి వెళ్ళిపోయాడు. తెల్లారుతుండగా ఎప్పుడు కూడా ఖైదీల్ని తెల్లారిపోయినప్పుడు ఉరి తీరండి, మళ్ళా సూర్యుడు ఉదయించకూడదు, తెల్లవారుతుండగానే చేస్తారు, అంటే కన్ను చీకటిలో చేస్తారు. మరి అటువంటి సందర్భంలో ఈ ఖైదీ గదిలోనే ఉన్నాడని చెప్పి న్యాయమూర్తి బట్టలు వేసుకుని ఉంటే అతన్ని తీసుకొని వెళ్ళి అతన్ని ఉరి తీసేశారు. ఈ కథ ఏమని చెబుతుందంటే, తండ్రి ప్రేమ కుమారుని రక్షించుకోవాలని చెబుతుంది. యేసు ప్రభువు అదే చేశాడు. ఆయన చేతులతో మనల్ని నిర్మించుకున్నాడు, ఆయన పిల్లలుగా మనల్ని ఎంచుకున్నాడు. ఆయన పిల్లలైన మనము నీతిమంతులుగా జీవించాలనుకున్నాడు. మనందరి పాపములు తన మీద వేసుకొని ఆ శిలువ మీదకి వెళ్ళి తన ప్రాణాన్ని అర్పించాడు. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 1వ వచనం ఎలా ఉంటుంది? కాబట్టి యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదంటుంది. నీవు ఎంత ఘోర పాపివైనా సరే పశ్చాత్తాపపడి, ప్రభువా నా పాపములను క్షమించు తండ్రి, నేను మారు మనసు పొందుతాను, నేను నీతిమంతుడిగా ఉంటాను, నేను ఈ పాపిష్టి జీవితము జీవించను అని యేసు వైపు తిరిగితే, యేసు అనే ఉత్తరవాది నీ పాపములన్నిటినీ తీసివేసుకొని నిన్ను ఆ పాపముల నుండి రక్షిస్తాడు. ఇప్పుడు దేవదూత అంటున్నాడు కదా, యోసేపు ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు. ఏ సంధికి పుడుతున్నాడు, ఏ సంధికి ఈ లోకానికి వస్తున్నాడు.